నాకు ఒక 200 అమ్మ అవసరం ఉండయి. లేవత్తమ్మ నా దగ్గర. పొద్దునిచ్చిపోయానమ్మ నా కొడుకు. ఇక అదే పొద్దునిచ్చిపోయాడు. నేనేం చేసిన అంటే ఆ 200 తీసుకొని షాపుకు పోయి బొట్టు పిల్లలు ఎంపోరియానికి పోయి బొట్టు పిల్లలు గాజులు ఏవో తెచ్చుకుందామని అనుకున్నా. అయితే పోతుంటే ఆ రోడ్డు మీద ఒక గారడి లెక్క ఆటలు ఆడిస్తారు కదా, ప్రోగ్రాం లెక్క పెట్టిర్రు. ఆడ ప్రోగ్రాం లెక్క పెట్టి టికెట్ పెట్టిర్రు. అది లోపలికి పోయి ఈ ఆట ఆడితే ఆట ఆడాలంటే 200 రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకొని లోపలికి పోయి ఆడాలి. పట్టుకుంటే 10,000, ముట్టుకుంటే 3,000 అని పెట్టిర్రు. పట్టుకునేది ఏముంది, ఈజీగా పట్టుకోవచ్చు. నేను ముట్టుకుంటే ఏముంది, గిట్ట ముట్టుకుంటే 3,000 వస్తాయి, 13,000 వస్తాయి కదా అని నేనేం ప్లాన్ చేసిన అంటే ఆ 200 పెట్టి టికెట్ కొన్నా. టికెట్ కొని బయటికి లోపల నుంచి వచ్చేటోళ్ళని అడిగితే ఎవ్వరేం చెప్తలేరు. ఇంకా సరేలే ఇలానే అడిగేదాన్ని నేనే పోయినా. లోపలికి పోయి చూస్తే వాడు ఏం చేసిండు తెలుసా అని ప్లాన్ పాడుగాను గంప కిందనే ఒక కోడిని పెట్టిండు. ధాన్యం పట్టుకుంటే 10,000. ఒక బుట్ట కిందనే పావును పెట్టిండు. ముట్టుకుంటే 3,000 అండి. ఫస్ట్ బాగానే 200 టికెట్ ఇచ్చినానికి ఏం చేయాలండి అంటే ఇగో అని ఆ గంప తీసేసరికి కోడి మనకు దొరుకుతుంది. ఉరికి 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 నా కాళ్ళని నొప్పులో పుట్టినాయి. దాన్ని పట్టుకుంటే 10,000 అంటే ఆ కోడి పుంజ ఎడ దొరకాలి, మనకు దొరకదు. ఇక దేవుడు అనుకొని ఇంకా ఓడిపోయి నేను మీద మనపోయి నన్ను మోసం చేసిండు అనుకొని మరి ఇంకోటి ఏందో చెప్పాయా, ముట్టుకుంటే 3,000 అంటివి మరి అది తీయరాదు అంటే తీసే వరకు పాము బొస్సు అని లేచింది. ఓయమ్మో ఇక దాన్ని నేను ముట్టుకోను, నాకు ఆడు 3,000 ఇయ్యడని మూసుకొని నోరు మూసుకొని బయటకు వచ్చిన. ఇక నీ కొడుకు గిట్ట తెలిస్తే నాకు చిన్నగా తిట్లు పడవు. నేనేదో మోసపోయినా, ఇక నువ్వు కూడా అనకమ్మ.